శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. పెట్టుబడులకు గమ్యస్థానంగా ఉన్న హైదరాబాద్ తెలంగాణని మరింత ఉన్నత దశకు తీసుకువెళ్లే ఆలోచనతో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరిన్ని పెట్టుబడులని ఆకర్షించేందుకు డిసెంబర్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి లక్ష్యాలను, తెలంగాణ రైజింగ్ విజన్ 2047 ఉద్దేశాలను దేశంలోని ప్రతి ప్రాంతానికి, ప్రపంచం నలుమూలలకు తీసుకువెళ్లడానికి చర్యలు చేపట్టనున్నారు. తెలంగాణలోని ఆడబిడ్డలకు ప్రభుత్వం తరపున సారెపెట్టి గౌరవించాలి అన్న ఆలోచనతో 1 కోటి మంది మహిళలకు 1 కోటి చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు సీఎం. దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. హైదరాబాద్ పర్యటనను ముగించుకుని తిరుగు ప్రయాణమైన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడ్కోలు పలికారు. 4వ జాతీయ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ స్పోర్ట్స్ మీట్ 2025లో ఓవరాల్ గా ఛాంపియన్షిప్ సాధించిన తెలంగాణ విద్యార్థులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ఒడిశాలోని రూర్కెలాలో జరిగిన ఈఎంఆర్ స్పోర్ట్స్ మీట్ 2025లో అథ్లెటిక్స్, ఆర్చరీ, స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, బాక్సింగ్, జూడో, రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్, తైక్వాండో, యోగా, షూటింగ్, చెస్ సహా ఇతర ఈవెంట్లలో మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణ విద్యార్థులు రికార్డ్ స్థాయిలో 230 పతకాలు సాధించి ఓవరాల్ ఛాంపియన్స్ గా నిలిచారు. వీటిలో 88 గోల్డ్ మెడల్స్, 66 సిల్వర్ మెడల్స్, 76 కాంస్య పతకాలున్నాయి. 714 పాయింట్లు సాధించి ఓవరాల్ ఛాంపియన్షిప్ ను కైవసం చేసుకుని తెలంగాణ కీర్తిని జాతీయ స్థాయిలో చాటారు. వీటిల్లో టీమ్ ఈవెంట్స్, వ్యక్తిగత ఈవెంట్లలోనూ తెలంగాణ విద్యార్థులు సత్తా చాటి అన్ని రాష్ట్రాల కన్నా అగ్ర భాగాన నిలిచారు. ఈ జాతీయ క్రీడల్లో తెలంగాణలోని ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని 23 పాఠశాలల నుంచి 580 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులను ప్రశంసిస్తూ భవిష్యత్తులోనూ ఇదే క్రీడా స్ఫూర్తిని కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాల మధ్య సంబంధాలను మరింత పటిష్టం చేసేందుకు భారత్ ఫ్యూచర్ సిటీలో నార్త్ ఈస్ట్ అనుబంధ భవన సముదాయం నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ఉచితంగా కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ అనుబంధ కేంద్రంలో ప్రతి ఈశాన్య రాష్ట్రం తన సొంత భవనాన్ని నిర్మించుకోవటానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు. తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాల మధ్య కళలు, సంస్కృతి, టెక్నికల్ నాలెడ్జ్, స్పోర్ట్స్, ఇన్నోవేషన్ లాంటి అంశాల్లో నిరంతర సహకారం, పరస్పర అవగాహన కోసం తెలంగాణ నార్త్ ఈస్ట్ ఇండియా కనెక్ట్ సంస్కృతుల సంగమం సమృద్ధికి సోపానం పేరుతో హైదరాబాద్ లో ఉత్సవాలను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వ ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖతో పాటు 8 రాష్ట్రాలతో కలిసి సమిష్టిగా పనిచేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పారు. దిస్ ఫెస్టివల్ సెలబ్రేట్స్ ద స్పిరిట్ ఆఫ్ యూనిటీ బిట్వీన్ తెలంగాణ అండ్ నార్త్ ఈస్ట్. We will then see the Northeast contribute even more to our country in all fields. There are a lot of people from Northeast in Hyderabad, Telangana. They are very successful in all fields: software, pharma, healthcare, tourism, hospitality, startups, education and sports. As a Chief Minister of Telangana, I thank them for successfully integrating in our society and contributing to our success. Telangana is your second home in India. Telangana state government is going to construct a Bharat Future City. It is coming around 30,000 acres. It's adjacent to Hyderabad. So that is our future. That is Bharat Future City. We will provide free land and total support to build India's first Northeast Annex. In this annex, each Northeast state will be welcome to construct their own bhavan. They can construct their own bhavan.
they can teach us their culture. పెట్టుబడులకు గమ్యస్థానంగా ఉన్న హైదరాబాద్ తెలంగాణను మరింత ఉన్నత దశకు తీసుకువెళ్లే ఆలోచనతో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రపంచ దేశాలు పెట్టుబడుల కోసం చైనాకు ప్రత్యామ్నాయంగా చైనా +1 దేశాల కోసం అన్వేషణలు ఉన్నాయని తెలిపారు. తెలంగాణ ఇప్పటికే ఐటీ, ఫార్మా, జీసీసీ, డేటా సెంటర్స్, హెల్త్ కేర్ పెట్టుబడుల్లో అగ్రస్థానంలో ఉంది. మరిన్ని పెట్టుబడుల్ని ఆకర్షించే ప్రణాళికల్లో భాగంగా డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి లక్ష్యాలను, తెలంగాణ రైజింగ్ విజన్ 2047 ఉద్దేశాలను దేశంలోని ప్రతి ప్రాంతానికి, ప్రపంచం నలుమూలలకు తీసుకువెళ్లటానికి చర్యలు చేపట్టనున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం పీడీఎస్ బియ్యం రీసైక్లింగ్ తగ్గిందని, బహిరంగ మార్కెట్లోనూ ధరలు స్థిరపడ్డాయని ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణలో విజయవంతమైన ఈ పథకాన్ని దేశమంతటా విస్తరించే విషయాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ వారం హైదరాబాద్ కు వచ్చిన కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు తగిన సహకారం అందించాలంటూ కీలక అంశాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ప్రజలు తినే బియ్యాన్ని పంపిణీ చేస్తుండటంతో సన్నబియ్యం పథకం ఆశించిన లక్ష్యం నెరవేరిందన్నారు. 2024-25 రబీ సీజన్ కు సంబంధించి అదనంగా 10 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ కోటా పెంచాలని కోరారు సీఎం. పీడీఎస్ కింద సరఫరా చేసిన లెవీ రైస్ కు సంబంధించిన 1468 కోట్ల రాయితీని, పెండింగ్ లో ఉన్న మరో 343 కోట్ల రాయితీని విడుదల చేయాలన్నారు. 2024-25 ఖరీఫ్ సీఎంఆర్ వ్యవధిని పొడిగించాలని కోరారు. ఎఫ్సీఐ గోదాముల్లో నిల్వ ఇబ్బందులను అధిగమించేందుకు అదనపు బాయిల్డ్ రైస్ ర్యాక్లను కేటాయించాలన్నారు సీఎం. రాష్ట్రంలో 15 లక్షల టన్నుల గోదాముల నిల్వ సామర్థ్యం పెంచుకునేందుకు సాయం అందించాలని కేంద్ర మంత్రిని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం వీలైనంత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ వారం అనలాగ్ ఏఐ సీఈఓ అలెక్స్ కిప్మన్ సీఎంతో భేటీ అయ్యారు. ట్రాఫిక్, అర్బన్ ఫ్లడింగ్, సరస్సుల పరిరక్షణ, వాతావరణ అంచనా, పరిశ్రమల కాలుష్య నియంత్రణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం తదితర అంశాలపై చర్చించారు. ఫిజికల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా రియల్ టైమ్ సెన్సార్ నెట్వర్క్, స్మార్ట్ సిటీ నిర్వహణ పద్ధతులను అమలు చేసే వీలుందన్నారు. హైదరాబాద్ మహానగరంలో ఫిజికల్ ఇంటెలిజెన్స్ ను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని నిర్ణయించారు. 8 వారాల పాటు ఇది అమలవుతుంది. ఇందులో భాగంగా సీసీటీవీల వ్యవస్థను రియల్ టైమ్ సిటీ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ గా మారుస్తారు. ట్రాఫిక్, ప్రజా భద్రత, అత్యవసర సేవల్ని ఏఐ ఆధారంగా సమన్వయం చేస్తారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. ఈ పైలట్ ప్రోగ్రాం పూర్తయ్యే నాటికి హైదరాబాద్ దేశంలోనే తొలి ఫిజికల్ ఇంటెలిజెన్స్ సిటీగా మారుతుందనే అంచనాలున్నాయి. భారత్ ఫ్యూచర్ సిటీని పరిశోధన, సుస్థిర పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలోని ఆడబిడ్డలకు ప్రభుత్వం తరపున సారెపెట్టి గౌరవించాలన్న ఆలోచనతో 1 కోటి మంది మహిళలకు 1 కోటి చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2023 నాటికి రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళుతోందన్నారు. భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని 1 కోటి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వయంగా కొందరు మహిళా సమాఖ్య ప్రతినిధులకు చీరలను అందించారు. డిసెంబర్ 9 వరకు తొలి విడతగా గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల చీరల పంపిణీ కొనసాగుతుందన్నారు. తరువాత మార్చి 1 నుంచి 8 వరకు మున్సిపల్, పట్టణ, నగర ప్రాంతాల్లో చీరలు పంపిణీ చేస్తారని సీఎం తెలిపారు. ఇందిరాగాంధీ స్ఫూర్తితోనే స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లతో పాటు మహిళా సంఘాలకు 0 వడ్డీ రుణాలు, పెట్రోల్ బంకులు అప్పగించడం, 500కు గ్యాస్ సిలిండర్, ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. అంతేకాదు ఆడబిడ్డలను బస్సులకు యజమానులను చేశామన్నారు. ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు, ఎవరు రాలేదు అని బాధపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఆడబిడ్డకు చీర చేర్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. సీతక్క గారు తీసుకుంటారు. స్వయంగా సీతక్క గారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. మొదటి విడత 65 లక్షల చీరలు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ఆడబిడ్డలకు ఇవ్వడం జరుగుతుంది. రెండవ విడత
మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషను, గ్రేటర్ హైదరాబాద్లో ఉండే మహిళలకు మిగతా 35 లక్షల చీరలు మార్చి 1 నుండి మార్చి 8 తారీఖు లోపల వాళ్ళందరికీ కూడా చీరలను చేర్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. గ్రామాలలో ఇచ్చిండ్రు, పట్టణాలలో ఇవ్వలేదు అని ఎవరైనా మిమ్మల్ని తప్పుదోవ పట్టించే అవకాశం ఉంటుంది. పట్టణ ప్రాంతాలలో ఉన్న మా ఆడబిడ్డలకు మార్చి 1 తారీఖు నుంచి మార్చి 8 తారీఖు లోపల మీ అందరికీ కూడా చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈనాడు ఉత్పత్తి చేసే సంస్థలు 6 నెలల సమయం ఇచ్చినా 65 లక్షల చీరలు మాత్రమే ప్రభుత్వానికి అందించారు. మిగతా చీరలు అందించడానికి ఇంకా 3-3.5 నెలలు పడుతుంది. ఆ 35 లక్షల చీరలు కూడా పంపిణీ చేసి ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని పెంచడానికి మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కోటి చీరల పంపిణీ కార్యక్రమంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మహిళల ఉన్నతి తెలంగాణ ప్రగతి కార్యక్రమం కింద ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ పథకంపై సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు మహిళా సమాఖ్య ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. రాష్ట్రంలో ఏ మహిళ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణలో ఆడపడుచులకు సారీ చీర ఇవ్వటం సంప్రదాయమన్న సీఎం ప్రజా ప్రభుత్వం ఆడబిడ్డలందరికీ సారీ అందించాలని ఇందిరమ్మ చీరల పంపిణీ చేపట్టామన్నారు.